పోలవరం ఖచ్చితంగా పూర్తవుద్ది. 27 కాబట్టి 28కి పూర్తయిపోతుంది. నో డౌట్ అందులో. కాపోతే దాని మీద మళ్ళీ ఇదివరకైతే సోమవారం, వారం సోమవారం అన్నారు. 2019కి పూర్తయిందంటే పూర్తి కాలేదు. 18కే పూర్తవుతుందన్నారు. అప్పుడు చేసినటువంటి పొరపాట్లు ఆ తర్వాత 19లో కొట్టుకుపోయి చివరికి అది ఆగిపోయినటువంటి పరిస్థితి. సరే దాన్ని రాజకీయంగా మీ పాపం అంటే మీ పాపం అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. అసలు పాపం అయితే అది కన్‌స్ట్రక్షన్‌లో చేసినటువంటి లోపం. ఏదైతే ఒకటి కట్టాల్సిన చోట ఇంకోటి కట్టడం, ఆ మౌస్‌కి సంబంధించినటువంటి ఇష్యూ దగ్గర ప్రాబ్లమ్ వచ్చినటువంటిది. దాన్ని డైవర్షనల్ పాలిటిక్స్ మనకి చదువు ఉన్నటువంటి మూర్ఖులు, చదువు రాని మూర్ఖులకి కన్విన్స్ చేసేటటువంటి కోణంలో ప్రచారం చేసుకుంటూ అయిపోయింది. తర్వాత ఈళ్ళొచ్చి 2022కి పూర్తి చేస్తాను రాసుకో అని చెప్పి, అంతకుముందు దేవినేని ఉమా రాసుకోమన్నాడు 18కి పూర్తవుతుందని. తర్వాత 22కి రాసుకోమని చెప్పి అనిల్ యాదవ్ చెప్పాడు. అప్పుడు పూర్తి కాలేదు. దానికి కారణం అప్పుడు ఉన్నటువంటి దానికి ఏం తేల్చాలి అన్నటువంటి దాని మీద. ఇదేమో పోలవరానికి సంబంధించి చూసేది పోలవరం అథారిటీ. పోలవరం అథారిటీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తాయి. ఈ అథారిటీ పైన నడిపించేదంతా కూడా కేంద్ర జలశక్తి సంఘం. ఇక్కడ కేవలం మనకి తాపీ మేస్త్రి ఉద్యోగం ఇచ్చారు. తాపీ మేస్త్రి ఉద్యోగం ఇచ్చినప్పుడు తాపీ మేస్త్రి ఏం చేయాలి, అది చెప్పింది చేయాలి, అంతవరకే. అంతేగాని తాపీ మేస్త్రి ఇచ్చి నువ్వు రేపటికల్లా బిల్డింగ్ ఎట్టేయాలని చెప్పి కూలీని వెంటాడితే ఎట్లుంటుంది, తిడితే ఎట్లుంటుంది, కూలీ ఎట్టగడతాడు రేపటికల్లా. ఇక్కడ పోలవరానికి సంబంధించి పుష్కరాలకల్లా పూర్తి కావాలని చంద్రబాబు గారు చెప్పారు. ఇట్లాంటి తొందరపాటు చర్యలు అది పర్ఫెక్ట్గా పూర్తి చేయనండి. ఇంకోటి 41.5 అడుగులే కడుతున్నారు, అది క్లియర్ అయిపోయింది. 45.5 అనేటటువంటిది డ్రామా. అది కేవలం 45.5 లేకపోతే కనుక ఆ పోలవరానికి సంబంధించిన ప్రయోజనం నెరవేరుతుందా లేదా అంటే, ఇక కేంద్రం డబ్బులు ఇయ్యదు కాబట్టి వీళ్ళు అది పూర్తి చేయరు. దాన్ని ఏంటి అంటే ఆ లెవెల్లో నిల్వ ఉంచి ఎత్తిపోతల ద్వారా చేద్దాం అంటున్నారు. అప్పుడు మరి పోలవరం పూర్తి ప్రయోజనాలు నెరవేరుతాయా లేదంటే నెరవేరు. అక్కడ పోలవరం కన్స్ట్రక్షన్ పూర్తయిపోతే కోస్తా జిల్లాల్లోకి కరువు అంతా కూడా పూర్తి కావాలా, అటు ఉత్తరాంధ్ర దాకా నీళ్ళు పోవాలి, విశాఖపట్నానికి కూడా నీళ్ళు పోవాలి. వాస్తవంగా 45కి వెళ్తే ఇప్పుడు మనం అక్కడ దాన్ని ఏమంటున్నాము, గూగుల్ ఇవన్నీ డేటా సెంటర్లు పెడతా ఉన్నాం కదా, డేటా సెంటర్కి విపరీతమైన పవర్ కావాలి, డేటా సెంటర్కి విపరీతమైనటువంటి వాటర్ కావాల్సి ఉంటుంది. ఇవి అక్కడికి పోతే ప్రయోజనం ఉంటుంది. కాస్త దాని మీద సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది.